హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భీమునిపట్నంలో 5 అయితే ఉన్నాయి పోస్టులు, అలాగే విశాఖపట్నంలో 2 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. అండ్ ఇక్కడ ఏజ్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 21 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు స్థానిక స్థిరపడి అయితే నివసించి కలిగి ఉన్న వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి అని అయితే మనకి ఇది చూపుతున్నారు. అండ్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ కూడా 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అయితే ఉన్నవారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే మనకి ఇక్కడ చూపుతున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక పారామీటర్స్ అనేది ఇక్కడ మనకు చూపుతున్నారు. ఇక్కడ 10వ తరగతి అయితే 10వ తరగతి పరీక్ష ఉత్తీర్ణత అనేది చూపుతున్నారు. 50 మార్కులు అని ఉన్నాయి. ఆ తర్వాత ఫ్రీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్, కృషి ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ పొందిన నుంచి సర్టిఫికేట్స్ అయి ఉండాలి అని అయితే మాకు చూపుతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ వితంతువులకు అని అయితే చూపుతున్నారు. అలాగే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మీరైతే ఒకసారి చూడడానికి అయితే ఒకసారి గమనించండి. నెక్స్ట్ అదేవిధంగా మీకు కావాల్సిన దీనికి సర్టిఫికేట్స్ల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను కింద మీకు ఒక డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళైతే మీరు పూర్తిగా అయితే మీరు చూసుకొని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు నెక్స్ట్ ఇక్కడ మనము శాలరీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే 11,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది దీనికి. అలాగే ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంటుంది, అందులోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనము అప్లికేషన్ ఫామ్ కూడా మనము ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీరు చూసుకుందాము. ఇక్కడ ఈ మొత్తం మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అయితే కలిపి మీ శిశు అభివృద్ధి శాఖ అయితే ఎక్కడైతే ఉంటుందో కార్యాలయము, అక్కడికి వెళ్ళైతే మీరు నేరుగా వెళ్ళి మీరు కూడా అక్కడ మీరు కలవచ్చు, మీ యొక్క సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పోస్ట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 10/10/2025 లోపు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు దీనికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యొక్క అప్లికేషన్ కూడా ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మీరు ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీ యొక్క రీసెంట్లీ ఫోటో అయితే ఇక్కడ అతకబెట్టాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ పేరు, మీ భర్త పేరు, అండ్ అలాగే మీ యొక్క వార్డా గ్రామమా ఏంటిది అనేది అందులో చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కులము SC ST BC OC అనేది. దాని తర్వాత మీరు ఇన్ కేస్ మీరేమన్నా హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ అని ఇవన్నీ నార్మల్గా అయితే ఇవన్నీ ఫిలప్ అని చేసుకోవాలి. ఈ ఫిలప్ చేసుకున్న తర్వాత మీరైతే మీ యొక్క దీనికి సంబంధించిన 10th క్లాస్ మేమో, దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు, ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళి అయితే మీరు నేరుగా అయితే మీరు దీనికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.